గుడ్ మార్నింగ్ వెస్టీస్. మార్నింగ్. రైట్, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఏంటా అనుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. వెస్టేజ్ లో ఎప్పుడు గుడ్ మార్నింగే. ఎందుకో తెలుసా? వెస్టేజ్ కి ఎవరు వచ్చినా రెండింటి కోసం వస్తారు. ఒకటి ఆరోగ్యం, రెండు ఆదాయం. హెల్త్ అండ్ వెల్త్. హెల్తీగా ఉన్నామని ఎప్పుడు తెలుస్తుందంటే పొద్దుట గుడ్ మార్నింగ్ చెప్పి, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి, నైట్ గుడ్ నైట్ చెప్తే గుడ్ మార్నింగ్ అనే వాయిస్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అనే వాయిస్ నుంచి గుడ్ ఈవినింగ్ అనే వాయిస్కి వచ్చేస్తాం మనం. ఎస్ ఆర్ నో? అంటే పని చేసి 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 ఏమైపోతాం? అలసిపోతాం. ఇది దైనందిన జీవితంలో జరిగేదే. కానీ విచిత్రం ఏంటంటే ఏ అయితే పోషక విలువలు లోపించాయో ఆ పోషక విలువలు యాడ్ చేసుకోవడం ద్వారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ పడుకునేంత వరకు యాక్టివ్గా ఉండేవే సప్లిమెంట్స్. యాక్టివ్గా మనం ఉంచేవే ఏంటంటే సప్లిమెంట్స్. ఆ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి మార్నింగ్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు, ఈవినింగ్ లేదు, నైట్ లేదు. ఎప్పుడైనా సరే గుడ్ మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ సెషన్లో ఎలాగ ఉన్నామో నైట్ సెషన్లో కూడా అలాగే ఉండే శక్తినిచ్చే సప్లిమెంట్స్ వెస్టేజ్ లో ఉన్నాయి కాబట్టి ఆ యూస్ చేసిన మనం ఎప్పుడు కూడా అనేది ఏంటంటే గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. రైట్. అందరూ మెలుగుగా ఉన్నారా? ఎందుకంటే భోజనం చేసి వచ్చి ఉంటారు కదా. రైట్. ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 అయింది. 5 o'clock వరకు ఈ మీటింగ్ ఉంటుంది. 2 hours. మాకు కోఆపరేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. రైట్. ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మనందరం ఆరోగ్యంగా ఉండాలి. సార్ నో? ఎస్. ఆరోగ్యంగా ఉండాలంటే ఉచితమైనటువంటి ఆరోగ్యంగా ఉంచేటువంటి చిట్కా మీ అందరికీ తెలిసిందే. మీ అందరికీ ఏంటి? చప్పట్లు కొట్టడం. చప్పట్లు కొట్టడం. ఎవరైతే ఏదైనా ఫ్లోలో కొడుతున్నారు అవునా? రైట్. అంటే దాని గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మీకు తెలుసో లేదో, చప్పట్లో ఎవరైతే బాగా కొడతారో, ఎక్కువసేపు కొడతారో, దైనందిన జీవితంలో ప్రతిరోజు ఏదో సందర్భంలో 2 అరచేతుల్ని బాగా ప్రెషర్ గురి చేస్తారో వాళ్ళకి గుండె జబ్బులు రావట్లేనట్టుగా అధ్యయనాల్లో తేలింది. అది చప్పట్ల యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, మగవాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి. కానీ ఆడ మగ కాని వ్యక్తులకి గుండె జబ్బులు రావట్లేదు. అధ్యయనంలో తేలింది. కారణం ఏంటంటే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏం చేస్తారు? వాళ్ళు చప్పట్లు కొడతారు. కాబట్టి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా చరిత్రలో లేదు. ఇప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్, ఏం చేద్దాం మనం? హార్ట్ అటాక్ తెచ్చుకుందామా? ఓకే. అయితే వెస్టేజ్ అప్లాస్ చేద్దామా? ఓకే, చేద్దామా? రైట్. చాలా ఈజీ, ఏమీ లేదు. తప్పట్లనే వరుసగా కొట్టకుండా 4 సార్లు కొట్టి మానేయటమే. అదే వెస్టేజ్ అప్లాస్. నేను 1 2 3 అంటాను, మీరు 4 సార్లు నేను చూపిస్తాను, ఆ విధంగా చేయండి. 1 2 3 4 అంతే. ఇదే వెస్టేజ్ అప్లాస్. ఓకే, కొంచెం సౌండ్ పెట్టండి సార్. ఎన్నిసార్లు చేయాలి? 4 సార్లు. అదే అయిపోయింది. ఓకే, చేద్దామా? నేను స్టార్ట్ అంటాను, అప్పుడు చేయండి. ఓకేనా? 1 నేను స్టార్ట్ అనలేదు కదా. ఓకే 1 నేను స్టార్ట్ అనలేదు కదా. ఓకే, చాలా ఉత్సాహంగా ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఓకే, నేను స్టార్ట్ అంటాను. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఇంకా కంటిన్యూ అయిపోతున్నారు. నేను ఎన్నిసార్లు కొట్టమన్నాను? ఓన్లీ 4 times. ఓకేనా? ఓన్లీ 4 times మాత్రమే. ఓకే, అయితే మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. స్టార్ట్ అంటున్నప్పుడు చేయండి. 1 2 3 స్టార్ట్. పర్వాలేదు, ఇంతకన్నా ఇప్పుడు చాలా బాగా వచ్చింది. రైట్. ఇటువంటివి 4 సార్లు చేయాలి. ఎన్నిసార్లు? 4 times. మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఎలాగో తెలుసా? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఎన్నైనాయి? 4 సార్లు అండి. బాగుందా లేదా? చేద్దామా? రైట్. నేను స్టార్ట్ అంటాను, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2
ఎంత బాగా చేశారు. ఓకే, లాస్ట్ లో ఇప్పుడు 4 చెట్లు చేసి లాస్ట్ లో ఇయ్యో అనాలి. ఓకే, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నేను స్టార్ట్ అంటాను, అప్పుడు స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 యో. సూపర్ కదా, చాలా యూనిటీగా ఉన్నాం, ఎనర్జెటిక్ గా ఉన్నాం. ఓకే సూపర్. ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ పీపుల్స్, ముఖ్యంగా న్యూ పీపుల్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ రోజే వెస్టేజ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి వచ్చాము అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ది వరల్డ్ ఆఫ్ వెస్టేజ్ కి మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ 2 hours ఉంటుంది. ఈ 2 hours లో మీరు పూర్తిగా తెలుసుకుంటారు అనలేను, కానీ వెస్టేజ్ అనేది ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఆరోగ్యం దొరుకుతుంది, ఆ సంస్థలో ఇన్కమ్ కూడా ఉంది, నేను కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అనే నాలెడ్జ్ మాత్రం మీకు వస్తుందని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. అయితే దానికి మనం అందరం యూనిటీగా ఉన్నాం. మన దగ్గర యూనిటీగా లేనిది ఒకటి ఉంది. ఏంటో చేసి తెలుసా? మనందరం యూనిటీగానే ఉన్నాం, మనందరం చాలా మంచివాళ్ళు, కానీ మన దగ్గర యూనిటీ లేనిది చప్పుడు చేసేది కదా ఏంటంటే ఫోన్. ఫోన్ ఏం చేద్దాం? తగలబెట్టద్దు, సైలెంట్ లో పెడదాం. ఓకే, నాతో అందరం సైలెంట్ లో పెడదాం. ప్లీజ్ స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్. స్విచ్ ఆఫ్ చేసినా పర్లేదు, సైలెంట్ మోడ్ లో పెట్టినా పర్లేదు. సైలెంట్ మోడ్ లో పెట్టినా ఫోన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ 2 hours చాలా అత్యద్భుతమైనటువంటి వాల్యుయబుల్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే నా జీవితంలో ఇలాంటి ఒకనొక రోజు 2016లో ఒక వ్యక్తి చెప్తే నేను వచ్చి ఆ మీటింగ్ లో కూర్చున్నాను. ఈ మీటింగ్ లో కూర్చోవడం వల్ల నాకు తెలిసినటువంటి పాయింట్ ఏంటంటే, ఆ రోజు నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ ప్రాబ్లం వేరు, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ అండ్ ఐరన్ డెఫిషియన్సీతో ఉన్నాను, హిమోగ్లోబిన్ తగ్గి అండ్ నీరసంగా ఉన్నాను. నాకు సప్లిమెంట్స్ అంటే ఏంటో అసలు ఏమీ తెలియదు. కేవలం ఏదైనా సమస్యలతో కుటుంబాడితే ఎలా అయితే హాస్పిటల్కి వెళ్తారో అలా హాస్పిటల్కి వెళ్ళి మోకాళ్ళ నొప్పులు టాబ్లెట్స్ యూజ్ చేస్తే ఆ టాబ్లెట్ల వల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మా ఇంటికి ఒక ఆయన వచ్చి దాదాపుగా 4-5 నెలలు తిరిగాడు నన్ను వెస్టేజ్లో జాయిన్ చేయించడం కోసం. కానీ వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు, నేను వినట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంక ఫైనల్గా ఆయన నన్ను మీటింగ్కి ఆహ్వానిస్తూనే ఉన్నాడు 4-5 నెలలు కూడా. ఫైనల్గా ఇలాగే వచ్చి బుర్రతింటున్నాడు కదా, ఒకసారి మీటింగ్కి వెళ్ళి వస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆశ్రయించుకోవడం కోసం వచ్చాను. అయితే అక్కడ ఒక పెద్ద ఆయన మోకాళ్ళ నొప్పులు తగ్గాయని చెప్పడంతో ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తున్నా అలాగే నాకు ఒక ఆయన చెప్పాడు. అందుకే నేను ఎక్కువ శాతం ఆ మాట ఎందుకు చెప్తానంటే, ఆ వ్యక్తి చెప్పకపోతే నేను వాడుండేవాడిని కాదు. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ కొత్తగా వచ్చిన ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే పూర్తిగా అర్థం అవుతుందంటే ఐ నాట్ యాక్సెప్టబుల్, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఏదో ఒక విషయం గ్రహించగలుగుతాం కానీ అన్ని విషయాలు గ్రహించగలుగుతాం అంటారా? అలాగంటే నేను ఆ మాట విని సర్లే గ్లూకోజమైన్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. గ్లూకోజమైన్తో పాటు అలోవెరా, స్పిరులినా, ఫోలిక్ ఐరన్ యూజ్ చేసిన 2.5 months రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఇది బిజినెస్ అన్నారు కదా, ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని అనుకుని ప్రామిస్గా మీరు చెప్తే నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. విషయం ఏంటంటే మళ్ళీ ఆయన్నే కనుక బిజినెస్ ప్లాన్ ఎలా ఏంటి అని అడిగితే ఎంతైనా ఏదో రకంగా ఏమండి నేను 5 నెలల నుంచి తిరుగుతున్నాను ఈ మాట కోసం, మీరు చెప్తే అన్నారు అంటాడా లేదా? ఎక్కడో నేను ఒప్పుకోక ఏం చేశానో తెలుసా, వైజాగ్ నా అంతటి నేను ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ ప్లాన్ తెలుసుకుని వచ్చాను. ఆయన అడిగితే మళ్ళీ ఏమంటాడు అని చెప్తాడు, కానీ నేను చెప్తుంటే 6 నెలల నుంచి విన్నారా మీరు అంటాడు కదా. అలాగంటే నేనేం ఫీల్ అవ్వాలని నేను ఆయనకి చెప్పకుండా వైజాగ్ ఆఫీస్కి వెళ్ళి, ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పాడు వైజాగ్ ఆఫీస్ ఇవన్నీ చెప్పాడు, సర్లే అని చెప్పేసి అంతకుముందు నేను ప్రీవియస్గా ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడిగితే చెప్తారన్న ఉద్దేశంతో తెలుసుకుందామని నేను వెళ్ళిన వ్యక్తిని. అలా తెలుసుకున్న తర్వాత నాకు బిజినెస్ ప్లాన్ అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైంది ఆ రోజు. కానీ బిజినెస్ చేసేటప్పుడు అర్థమైంది, నాకు అర్థమైంది 10% అని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంత తెలుసుకున్నా తెలుసుకునేది ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇట్స్ ఏ ట్రూ. అలా ఆ రోజు నాకు చాలా తెలుసుకున్నాను అనుకున్నాను, కానీ బిజినెస్లో 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నేను వచ్చింది కేవలం 30,000 కోసం మాత్రమే వచ్చాను. దేనికోసం అండి? 30,000. ఎస్, ఎందుకంటే అప్పటికి నాకు ఏ పని లేదు, డబ్బు కావాలి, ఉద్యోగం అన్న చేయాలి, లేదా వ్యాపారం అన్న పెట్టాలి, లేదా ఇలాంటి బిజినెస్ అన్న చేయాలి. సర్లే అని చెప్పేసి వ్యాపారం చేద్దాం అనుకున్నా. నేను
ఈ బిజినెస్ చూస్ చేసుకుని ఈ బిజినెస్ లో పెట్టుబడి లేదు కదా. ఎస్, ఈ బిజినెస్ కేవలం మనం ఎలా అయితే ఈ షాప్ లో కొనుక్కొని వాడుతున్నామో, ఆరోగ్యాన్ని పెంచుకున్నామో, ఇలాగే ఇంకొక 6గురిని ఆరోగ్యానికి ఆదాయానికి మారిస్తే ఈ విధంగా టీం బిల్డ్ చేసుకుంటూ పోతే ఈ పీవీ బిల్డ్ అవుతుంది, అంటే బిజినెస్ బిల్డ్ అవుతుంది. ఆ బిజినెస్ ద్వారా డబ్బులు వస్తాయి కదా. ఎస్, ఈ విధంగా మనం ఎందుకు ట్రై చేయకూడదు? 30 లక్షలు పెట్టి ఒక పెయింట్ షాప్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, కానీ అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా సంపాదించే ఆలోచన ఎందుకు రావట్లేదని ఆలోచించుకుని ఇది కరెక్ట్ ఏమో చూద్దామని చెప్పి అయితే 30,000 అయితే సంపాదించగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఇన్కమ్ నా 4 ప్రొడక్ట్ల మీద నాకు ఐడి ఇచ్చారండి. దాని మీద వచ్చిన ఇన్కమ్ 25 రూపాయలు. తర్వాత ఈ బిజినెస్ 6గురితో స్టార్ట్ చేయమన్నారు. 6గురితో పాటు 6గురి కింద అలా చెప్పుకుంటూ వెళ్ళేందుకు సెకండ్ మంత్ వచ్చింది 1072 రూపాయలు. ఆ తర్వాత మీటింగ్స్కి అటెండ్ అయ్యాను 2-3 నెలలు కంటిన్యూగా. అప్పుడు 3వ నెల ఇందులో బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అయ్యాను, 12,472 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయ్యాను, గోల్డ్ డైరెక్టర్ అయ్యాను, స్టార్ డైరెక్టర్ అయ్యాను. 2016 మంత్ ఆఫ్ అక్టోబర్లో స్టార్కి అయిపోయాను. కార్ ఫండ్ కూడా యాడ్ అయింది. అప్పుడు నేను ఏదైతే అనుకున్నాను 30,000 రూపాయలు క్రాస్ చేశాను. ఆ తర్వాత మీటింగ్స్కి రెగ్యులర్గా వెళ్ళటం వల్ల నాలెడ్జ్ అయితే ఏదైతే వచ్చిందో, ప్లస్ చాలా మంది ఇందులో 30,000 కాకుండా 50,000, 70,000, 80,000, 1,00,000, 1,10,000, 1,20,000. ఈరోజు సునీల్ కుమార్ సాహు గారు ఉన్నారు. ఆయన ఇన్కమ్ 1,00,000 రూపాయలు అండి. అప్పుడు ఆయన చూసి నేను అనుకున్నాను, ఈయనకి 1,00,000 వస్తుందా, అయితే మనం కూడా 1,00,000 సంపాదించవచ్చు ఒకటి వ్యాపారంలో. నేను అడిగాను డైరెక్ట్గా ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు. ఏమని అడిగానంటే, నేను 1,00,000 సంపాదించాలంటే నేను 1,00,000 సంపాదించగలను అడిగితే, నేను సంపాదించినప్పుడు మీరు ఎందుకు సంపాదించలేరండి, నేను తెలుగును వంకరగా మాట్లాడుతాను, నేను హిందీ కాబట్టి, మీరు తెలుగును స్పష్టంగా మాట్లాడతారు, నాకన్నా ఈజీ అన్నారు ఆయన. నాకు ఏదో కొంత ధైర్యం వచ్చింది. ఆ విధంగా అక్టోబర్లో అనుకున్నాను 1,00,000 కొట్టాలని. అలాగా డైమండ్ డైరెక్టర్ అయ్యాను, క్రౌడ్ డైరెక్టర్ అయ్యాను, 1,00,000 కొట్టాను. ఇవాళ నా లాస్ట్ ఇన్కమ్ తీసుకుంటే 1,70,000 ఎక్కువ 662 రూపాయలు వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే 1,00,000 సంపాదించడం చాలా ఈజీ అని చెప్పి నాకు చాలా అర్థమైంది. మరి ఇవాళ మేము ఉన్నామంటే మరి 1,00,000 కోసం 2,00,000 కోసం పని చేయట్లేదు. మా పని ఎలా ఉందంటే, ఎంత ఈజీగా ఉందంటే, దేనికోసం పని చేస్తున్నామంటే మీరు నమ్మరు, నెలకి 1,00,000, 2,00,000 కోసం కాదండి, 5 లక్షలు 10 లక్షల కోసం పని చేస్తున్నాం. మరి నాకు నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన అప్లైన్ లేకపోయినా వెస్టేజ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన అప్లైన్ లేకపోయినా మన పైన కానీ ఎవరో ఒకరు ఉంటారు మనం చూస్ చేసుకుంటే. గ్రేట్ లీడర్ ఈశ్వరరావు గారు, ఆయన నన్ను జాయిన్ చేయకపోయినా కానీ జాయిన్ చేసిన అప్లైన్ కాబట్టి ఈ సిస్టమ్ అందరికీ అర్థమవుతుందని లేదు. కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం అవ్వదు. అర్థమైన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, అర్థం కాని వాళ్ళు ఏమైపోతారు. అది చదువులైనా అంతే, ఉద్యోగాల్లో అయినా అంతే, ఆర్మీలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. సార్ను ఆటల్లో అయినా అంతే, రాజకీయాల్లో అయినా అంతే, వ్యాపారంలో అయినా అంతే. అర్థమైన వాళ్ళే ముందుకు వెళ్తారు, అర్థం కాలేని వాళ్ళు. అయితే కొందరికి అర్థం కాలేదని మనకు అర్థం కాలేదనుకోవడం తప్పు, కొందరికి అర్థం కాలేదని కొందరికి అర్థం అవుతాయేమో అనుకోవడం కూడా తప్పే. మనలో టాలెంట్ ఉంటే అర్థం అవుతుందని చెప్పేసి తెలుసుకున్నాను. ఎందుకంటే ఈశ్వరరావు గారికి డబ్బులు వస్తున్నాయి, నాకు వస్తాయని నేను నమ్మాను. ఆ రోజు ఈశ్వరరావు గారి ఇన్కమ్ 40,000 అండి, సాహు గారి ఇన్కమ్ 1,00,000 రూపాయలు. ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఎస్ ఈ బిజినెస్లో నేను కూడా డబ్బులు సంపాదించగలనని. ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను ఆయన వల్లే. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నారు మనకి ఆయన ఇన్కమ్ ఎంతో తెలుసండి, పర్ మంత్ 5 lakhs అండి. ఒక ప్లంబర్ ఇన్కమ్, ప్లంబింగ్ పని చేసి వాడు 5 lakhs తీసుకున్నారని. గ్రేట్ మోటివేటర్ అనమాట. ఇలాగా మన టీంలో నేనేంటి, ఇంకొకరేంటి ఎంతో మంది. ఈవేళ రమేష్ గారు ఏంటి, సుధాకర్ గారు ఏంటి, సత్యనారాయణ గారు ఏంటి, ప్రభాకర్ గారు ఏంటి, ఉదయ్ గారు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ పీపుల్స్ 50,000 ఎర్న్ చేయడమే కాకుండా 50,000 ప్లస్ ఇన్కమ్ ఇవాళ 1,00,000 రేషియోలో ఉన్నారు. అలాగే వెస్టేజ్ తీసుకుంటే ఇండియాలో టాప్ ఎర్నర్ సిద్ధార్థ్ సింగ్ వరకు 1,68 లక్షల నుంచి ఇంకా చెప్పుకుంటూ పోతే 1,50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు ఇలా తీసుకునే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారనమాట. అయితే చేయటం చాలా ఈజీ, అర్థం చేసుకోవడమే కష్టం. అర్థమైతే చేయటం సులువని నాకు భావించాను కాబట్టి ఈవేళ నేను మీ ముందుండి మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. వెస్టేజ్లో ఎవరైతే ఫిట్ అవ్వకుండా ఉంటారో వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముందుకు దూసిపోతారు. అందుకే అంటారు విన్నర్స్ నెవర్ క్విట్, పీటర్స్ నెవర్ విన్ అని. ఫిట్ అయిన వాళ్ళకి ఏది సాధించలేడు, ఫిట్ అవ్వకుండా ఉండిన వాడు ఏదైనా సాధించగలుగుతాడు. నాట్ ఓన్లీ బిజినెస్, ఎనీ ప్రొఫెషన్. ఎస్ ఆర్ నో? ఎస్. అలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ నాకు 4 years బ్యాక్ వచ్చింది, ఇప్పుడు మీకు వచ్చింది. ఏది ఏమైనా 16 years వెస్టేజ్ ప్రయాణం 16 years అండి. ఈ 16 yearsలో మరి ఎంతో విజయాలు సాధించింది వెస్టేజ్. ఇంటికి వేళ డైరెక్ట్ సెల్లింగ్ అనేది వరల్డ్ వైడ్ ఒక బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. అలాంటి బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీలో వరల్డ్ వైడ్
డైరెక్ట్ సెల్లింగ్ అయితే అందులో వెస్టేజ్ ఉంది. ఇండియాలో వెస్టేజ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అనుకుంటారు కానీ వెస్టేజ్కి జాయిన్ అవుతున్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనే విషయం నాకు తెలియదు. వెస్టేజ్కి జాయిన్ అవుతున్నప్పుడు వెస్టేజ్ పెద్ద కంపెనీ, మంచి కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న కంపెనీ అని తెలియదు. మీకు తెలుసు కదా, మనం పుట్టేటప్పుడు ఏ ప్రాంతంలో పుట్టామో, ఎక్కడ పుట్టామో, ఎవరికి పుట్టామో తెలియదు. కాలగర్భంలో అన్నీ తెలుస్తాయి, అవునా కాదంటారా? అలాగే మనం వెస్టేజ్కి వచ్చిన తర్వాత చాలా మంది వస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ తెలియదు, పీపుల్ ఎలా బిల్డ్ చేయాలో తెలియదు, వచ్చేసాం. కానీ మనం వచ్చింది నెంబర్ 1 కంపెనీ అన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే ఇండస్ట్రీ అంతా తెలిసిపోయిన తర్వాత తెలుస్తుందా లేదా? అలా తెలిసిన తర్వాత నేను ఇప్పటికీ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకో తెలుసా, నేను ఇండియా నెంబర్ 1 కంపెనీలో ఉన్నాను. వరల్డ్ వైడ్ టాప్ 20లో, టాప్ 100లో 30th ప్లేస్లో ఉంది. 2020 నాటికి నెంబర్ 1 అవ్వే విశ్వవిజేత అయిపోయే కంపెనీలో ఉన్నందుకు నేను చాలా ఆనందపడతాను, గర్వపడతాను. అది నాకు తర్వాత తెలిసింది అనమాట. అలాగే మీకు కూడా తర్వాత వెస్టేజ్ గురించి, వెస్టేజ్ ఖ్యాతి గురించి తెలుస్తుంది. కాదంటే ఇందులో మీకు ఉండాల్సింది ఏంటంటే ఏమీ లేదంటే సింపుల్ థాట్, మనకి ఓపిక అనేది ఉంటే చాలు. ఎందుకంటే ఈ బిజినెస్ లో డబ్బులు పెట్టుబడలేదు కాబట్టి అర్థం చేసుకోవడానికి ఏం కావాలండి? ఎస్, అర్థం చేసుకుంటేనే ఈ బిజినెస్ ఈజీగా చేయగలం. అర్థం చేసుకోవడం మనకు తెలిస్తే ఈజీగా ఈ బిజినెస్ చేసి. చాలా మంది అంటారు ఈ బిజినెస్ చాలా కష్టం అని అంటారు. నిజమే, కష్టమే అర్థం చేసుకోకపోతే. ఈ బిజినెస్ చాలా సులువు అర్థం చేసుకుంటే. ఏదో సినిమాలో చిరంజీవి సినిమా, శ్రీహరి బ్రాందీ బాటిల్ మోత తీయలేడు, కింద పడి మీద పడి కుర్చీ మీద అటు తిరిగి ఇప్పుతాడు, అది ఇప్పలేడు. కానీ ఆ చిరంజీవి వచ్చి దాని యొక్క పైన ట్యాగ్ సీల్ తీసి అప్పుడు తీస్తాడు. అంటే దానికి ఒక సీల్ ఉంటుందన్న సంగతి ఎవరికి తెలియదు. అంటే అది జస్ట్ ఒక దర్శకుడు మనకు ఒక సీన్ వివరించాడు అంతే. కానీ అలాగా ఇది కూడా అంతే, చేయటం చాలా ఈజీ, కానీ దీన్ని అర్థం చేసుకోవటమే కష్టం. నా 4 years ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. అర్థం చేసుకోవాల్సింది 4 గోడల మయ్యాన్ని, చేయాల్సింది బయట. ఎసార్నో? కానీ అది సులువు అవ్వాలంటే ఎక్కడ? ఇప్పుడు ఫ్లైట్ గాల్లో ఎగురుతుందండి, దానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి? కింద నుంచే వెళ్తాయి. ఎసార్నో? ఇక్కడ నుంచి లీక్ కట్ అయిందంటే ఏమవుతుంది? సిగ్నల్స్ అన్ని కట్ అయిపోతాయి. సేమ్ వెస్టేజ్ కనే కాదు, టీమ్ బిల్డ్ చేయడానికి మూలం ఏంటో తెలుసా? మీటింగ్. అందుకే నేను వెస్టేజ్ లో ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా అండి? నేర్చుకోవడానికి. అలా నేర్చుకున్నాను. ఇప్పుడు నా డౌన్లో, నా టీంలో ఎవరు మీటింగ్ పెట్టినా వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా? నేర్చుకున్న దాన్ని చెప్పడానికి. ఇలా మనం చక్కగా టీంని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే డబ్బులు వస్తున్నాయి. ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసా అండి? మనం ఊహించలేనంత డబ్బు తీసుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీకి మిమ్మల్ని తీసుకొచ్చిన మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు, మనం అందరం కలిపి వాళ్ళకి క్లాప్స్ ఇద్దామా? ఎందుకంటే మనల్ని గ్రేట్ కంపెనీలో పెట్టారు. ఇప్పుడు మీరు వచ్చారు మీ అప్లైన్ ద్వారా. నిజంగా మీ అప్లైన్ ఇక్కడ నుంచి ఏమి చేయకపోయినా పర్లేదు, మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ పరిచయం చేశాడు? చేశాడండి? ఎస్, వెస్టేజ్ పరిచయం చేశాడు. ఎందుకంటే అమ్మ భూమి మీదకి ఎలా పరిచయం చేసిందో అలాగే మన అప్లైన్ మనకు వెస్టేజ్ పరిచయం చేశాడు. ఇప్పుడు ఈ వెస్టేజ్ బిజినెస్ నా కోసం పని చేసుకుంటున్నానని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రన్నింగ్ లోపు 1,00,000 కోటేస్తారు. అందులో డౌట్ యాక్టర్ 1,00,000 కోటేస్తారు. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఎవరో సీనియర్లు కాదు, ఎవరో జూనియర్లు కాదు, అందరూ పార్ట్నర్స్. ఎవరండి? పార్ట్నర్స్. లాస్ట్ ఇయర్ 2,650 కోట్లు అయింది టర్న్ ఓవర్. 2,650 కోట్లకే పార్ట్నర్లు మనం. టు బి ఫ్రాంక్, పార్ట్నర్షిప్ ఇస్తున్నారు బాలి గారు. అంటే ఇందులో ఉన్న 9 ways ఆఫ్ ఇన్కమ్స్ కూడా పార్ట్నర్స్, భాగస్వామ్యులు అనమాట. కాబట్టి ఈ బిజినెస్ లో తెలియాల్సింది బిజినెస్ ప్లాన్. ఏంటండి? బిజినెస్ ప్లాన్. మరి బిజినెస్ ప్లాన్ మనకి మరి డబుల్ క్రౌన్ డైరెక్టర్ ఈశ్వర్ గారు చెప్తారు లాస్ట్ లో. మరి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మన మధ్యన విజేతలుగా మన మధ్యలో కొంతమంది ఉన్నారు. ఫస్ట్ ఇందులో కొన్ని లెవెల్స్ ఉన్నాయి, కొత్త వారికి చెప్తున్నాను, లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి డైరెక్టర్. ఏమంటారండి? బ్రాంజ్ డైరెక్టర్. ఒకసారి చెప్పండి. బ్రాంజ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేయి పైకి ఎత్తండి. బ్రాంజ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ వచ్చేంటో తెలుసా? ఒక వ్యక్తిని డైరెక్టర్ చేస్తే సిల్వర్ డైరెక్టర్ అంటారు. నెక్స్ట్ లెవెల్ ఏంటండి? సిల్వర్ డైరెక్టర్. ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. సూపర్. థర్డ్ వచ్చి గోల్డ్ డైరెక్టర్. ఫోర్త్ వచ్చి డైమండ్ డైరెక్టర్. తర్వాత స్టార్ డైరెక్టర్, తర్వాత డైమండ్ డైరెక్టర్, తర్వాత క్రౌన్ డైరెక్టర్, తర్వాత యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇలా లెవెల్స్ హెచ్చు అవుతూ ఉండాలన్నమాట. ఈ లెవెల్స్ హెచ్చు అవడానికి ఉపయోగపడేది ఏంటో తెలుసండి? మీటింగ్. ఏంటండి? మీటింగ్. మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే కనుక మీటింగ్ రావటమే. మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే కనుక వెస్టేజ్ లో మీటింగ్ తెచ్చుకోవటమే. బాగుందా లేదా? మీటింగ్ రావటం, మీటింగ్ చేయటం, మీటింగ్ తెచ్చుకోవటం, అంతకు మించి వేరే పని లేదు. అదే ఎక్కడన్నా 20,000కో 30,000కో 40,000కో పని చేస్తే వాళ్ళ కింద ఎలా పని చేయాలి మనం? ఎస్, 20కి 30కి తర్వాత పెరుగుతుందో లేదో తెలియదు. 4 ఏళ్ళు పని చేసాం, మానేసాడు, అదంతా ఉపయోగపడుతుందా?
కానీ వెస్టేజ్ లో ఈ సంవత్సరం చేసిన వర్క్ రేపు ఉపయోగపడుతుంది, ఎల్లుండి ఉపయోగపడుతుంది, అవతల ఎల్లుండి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి సంవత్సరం అది ఏమవుతుంది, ఉపయోగపడుతూనే ఉంటది. అలా మన శ్రమ ఎప్పటికీ కూడా నేలపాలు కాదు. అలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ, దీన్ని చేయడం చాలా ఈజీ, చాలా తేలిక. మీటింగ్ కి రావటమా, మీటింగ్ లో మాట్లాడటమా, మీటింగ్ కి జనాన్ని తెచ్చుకోవటం, ఇదే పని. బాగుందా లేదా? బాగుందా లేదా? ఎస్, ఆ క్లూ గమనిస్తే సక్సెస్ అయిపోతారు. మరి మన మధ్యలో ఈ బిజినెస్ డైరెక్టర్ కావడానికి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైతే 1 month లో 282 పీవీని చేస్తారో వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఏమంటారు? ఫాస్ట్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటర్స్. ఆల్రెడీ చాలా మంది ఫాస్ట్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇక్కడ. లాస్ట్ మంత్ ఫాస్ట్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి ఒకసారి. లాస్ట్ మంత్ ఫాస్ట్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే 6 జాయిన్ చేయడం కదా. లాస్ట్ మంత్ ఫాస్ట్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి చెప్తున్నాను మీకు. మన సిస్టంలో కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది. అదేంటో తెలుసా? జాయిన్ అయ్యి ఈ నెలలో జాయిన్ అయ్యారు కొత్తగా. ఆయన 6 100 పాయింట్లతో జాయిన్ చేస్తే, ఎన్ని పాయింట్లు అండి? 100 పాయింట్స్ తో జాయిన్ చేస్తే కంపెనీ 2500 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. ఎంత ఇస్తుందండి? 2500 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. ఎంతమందిని జాయిన్ చేయాలి? ఎంత పీవీతో జాయిన్ చేయాలి? 100 పీవీ అంటే ఎంత అమౌంట్ లో? 3200 3300 3100 అట్లా ఉంటుంది. ఓకే, మరి అలాంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎస్, 6 ఉన్నారు కరెక్ట్ గా మన మధ్యలో. ఒకసారి ప్లీజ్ కమాన్ డయాస్, ఒకసారి డయాస్ మీద ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమాన్ సార్, ప్లీజ్ కమాన్. ఒకసారి క్లాప్స్ ఇద్దామా? ఎస్, వీరు మనకి 6 ఒకే నెలలో జాయిన్ అయిన నెలలో ఎంతమంది ఇంట్రొడ్యూస్ చేశారు? 6. మరి వీళ్ళు కంపెనీ దగ్గర 2500 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిన కూడా గిఫ్ట్ ని పొందారు. ఆల్రెడీ మెసేజ్లు కూడా వచ్చాయి వాళ్ళకి. ఇందులో అయితే మధ్యలో ఉన్నారు ఒక ఆయన వెంకటేశ్వరరావు గారు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు. అందరూ 6 జాయిన్ చేయమంటే ఆయన ఎంతమందిని జాయిన్ చేశారు తెలుసా? 7 కాదు 8 చెప్పేశారండి. ఎంతమంది అండి? 19 మందిని జాయిన్ చేశారండి. సూపర్ కదా. 18 అంటే 3 2500 7500 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చి రావడం జరిగింది. క్లాస్ చేద్దామా? వన్స్ అగైన్ వీరిని హానర్ చేయాల్సిందిగా మన మధ్యలో డైమండ్ అండ్ అబోవ్ అండ్ రమేష్ గారు, సుధాకర్ గారు అండ్ రామ్ కోటి గారు అండ్ డబుల్ క్రౌన్ డైరెక్టర్ మన ఈశ్వర్ గారు మన మధ్యలో ఉన్నారు. వీరిని హానర్ చేయాల్సిందిగా నేను సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. రామ్ కోటి సార్ అండ్ ఈశ్వర్ సార్ అండ్ సుధాకర్ గారు అండ్ రమేష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ సార్. మరి మన లెజెండరీ పర్సన్స్ వస్తున్నారు సార్. క్లాస్ ఇద్దామా? Okay, nice.
పేర్లు ఏమంటే ఎన్ వెంకటేశ్వర గారు అండ్ పరమేష్ గారు ఎవరండి ఇందులో? రాజు గారు ఎవరండి? బివిజి సుబ్రహ్మణ్యం గారు, బి జయరాజ్ గారు. ఓకే, మరి ఒకే సార్ సౌండ్ పెట్టండి. ఒకే నెలలో 6 ద్వారా 100 PV చేయించి మరి ఫాస్ట్ హార్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అవటమే కాకుండా కంపెనీ ఇచ్చిన 2500 ప్రొడక్ట్ వచ్చిన కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ అయ్యారు. మరి వాళ్ళ యొక్క టెస్టిమనీ వాళ్ళు ఎలా చేశారు ఏంటో తెలుసుకుందామా? ఓకే రైట్. ఫస్ట్ 1 కాదు 19 మధ్య చేయించిన వెంకటేశ్వర గారితో స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ మిస్టర్. ఇదంతా నేను క్యాజువల్గా జాయిన్ అయ్యింది. అయితే మన కాల్కల్ సుధాకర్ గారి మాటలకు ఇన్స్పైర్ అయ్యి నేను స్టేజ్కి కనెక్ట్ అయినప్పటి వరకు అయితే నేను ఋతుమంత్రంగానే చేశాను. ఏదో అప్లైనర్స్ ఒత్తిడి తట్టుకోలేక ముక్కుబడిగా చేశాను. కానీ సుధాకర్ గారు మా స్పీచ్ అయిన తర్వాత మోటివేట్ అయ్యాను. ఆ తర్వాత నేను బ్రాంజ్ అయిన తర్వాత మా తెలిసిన ఫాస్ట్ టార్గెట్ పెట్టుకుని దాన్ని ప్లాన్గా చేశాను. నాకైతే ఈ 18,19 PV చేస్తే 3 వచ్చులు వస్తాయని తెలుసు, 1 వచ్చులు వస్తుందని తెలుసు. ఇది వచ్చుల కోసం కాదు, ఫాస్ట్ ట్రాక్ కోసం చేశాను. ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్గా నాకు ఎక్కువ అమౌంట్ రావడంతో పాటు 3 వచ్చులు కూడా వచ్చినాయి. ఆ వచ్చులు వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. నేను మా మెసేజ్ చూసుకోలేదు. అప్పుడు మా సత్యనారాయణ గారు, డైమండ్ డైరెక్టర్ సత్యనారాయణ గారు మా మెసేజ్ ID నెంబర్ పాస్వర్డ్ పెట్టమన్నారు. ఆయన పెట్టి ఆయన చూసి అప్పుడు ఫోన్ చేసి ఆయన చెప్పారు, మీకు 3 వచ్చులు వచ్చినాయండి, చాలా అమౌంట్ వచ్చింది, ఇంతవరకు ఎవరు చేయలేదు, కంపెనీలో రికార్డ్ చేసి అని చెప్పారు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పానండి. అప్పటి వరకు నాకు తెలియదు. అందరూ మా సుధాకర్ గారు కూడా చెప్పింది ఏంటంటే ఇది కంపెనీ రికార్డ్ అని చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది. అలా ఇందులో ఏంటంటే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పేసి నాకు తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ఏ ప్రోడక్ట్ వాడారు? మీరు వాడిన ప్రోడక్ట్ గురించి చెప్పండి ఒకసారి. నేను ఫస్ట్ గ్లూకోజ్ అని కాల్షియం వాడానండి. తర్వాత ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడుతున్నాను. తర్వాత ఐసోపోట్ వాడుతున్నాను. ఒక 1-2 నెలల్లోనే కలజోడు ఇంక వాడటం మానేయాలని టార్గెట్తో ఐసోపోట్ వాడుతున్నాను. అలాగే మీకు కోకోనట్ ఆయిల్ సీడ్ వాడుతున్నాను. చాలా వాడుతున్నాను, ప్రొడక్ట్ అయితే చాలా ఎక్కువ వాడుతున్నాను. మెయిన్ అయితే నా ప్రైవేట్ ప్రొడక్ట్స్ అయితే కాల్షియం అండ్ గ్లూకోజ్, ఎందుకంటే నాకు నడుము నొప్పి కాళ్ళు నొప్పి తగ్గించినాయి అయ్యి. అది నా ఫేవరెట్ ప్రొడక్ట్ అండి. థ్యాంక్ యూ. మీ గోల్ సార్? ఆ గోల్ ఎక్కువ మందికి హెల్త్ సర్వీస్ ఇవ్వడం ద్వారా నేను ఇందులో బాగా ఎర్న్ చేయాలనేది, ప్లస్ నాకు నేను అపార్ట్మెంట్ కట్టుకుని కట్టాలనేది నాకు గోల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నమస్తే అండి. స్టేజీ గుడ్ మార్నింగ్. రాజవారి బండి మాది. రమేష్ గారు, మణి గారు, అల్లు గారు ఇంకా ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారండి. అవి వాడే నాకు గ్యాస్ అయితే తగ్గిపోయింది. తర్వాత మా అన్నగారు షుగర్ అండి, చాలా బాగా బాధపడేవారు, బాగా అలసర నీరసం ఉండేది. అది బాగా నీరసం తగ్గింది. ఇప్పుడు అవి వాడుతున్నారు మా అమ్మగారు, ఇంకా బాగుంటుందండి. అలాగే చాలామంది కాళ్ళ నొప్పులకి, తర్వాత మళ్ళీ గ్యాస్ కానగా వంట నూనె అవి కూడా చాలామందికి ఇప్పించామని బాగున్నాయి అన్నారా. ఈ పొడిని కూడా చాలా వరకు ఇప్పించాం. అలా ముందుకెళ్తున్నాం. ఆ ముందుకెళ్తున్నాం కానీ మళ్ళీ వ్యవసాయదారులకి మిరప తోటలకి, మొక్కజొన్నలకి షాంపులు ఇచ్చుకుంటూ వెళ్ళామని వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ రమ్మంటాం, అలా ముందుకు తీసుకెళ్తాం. ఇంకెవరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ గోల్ ఏంటి సార్? కార్ అండి. కార్ కొనాలి. ఓ సూపర్. Good morning, friends. గుడ్ మార్నింగ్. Good morning, everybody. గుడ్ మార్నింగ్. I am GPR from Karkodasalam, nearest in Nirdavar.
నాది మేజర్ బిజినెస్, మెయిన్ బిజినెస్ పౌల్ట్రీ ఫీడ్. పౌల్ట్రీ ఫీడ్ అంటే కోళ్ళ ఫార్మ్స్ నేను కంపెనీ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాను. బిజినెస్ చేయడమే కాకుండా నాకు ఒక ఆఫీస్ ఉంది, నా కింద ఒక 9 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి దగ్గర శాలరీస్ అయితే ఆఫీస్ మెయింటెనెన్స్ ఇయర్లీ 1 lakh ఎక్స్పెన్స్ అవుతుంది. ఆ యొక్క బిజినెస్లో నాకు ఇన్కమ్ వచ్చేసరికి 2 to 3 lakhs పర్ మంత్ నా ఇన్కమ్ నాది. బట్ ఏంటంటే ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల బిజినెస్ కొంచెం స్లో అయ్యి ఫండ్స్ అన్ని స్టక్ అయింది, ఐ మీన్ హోల్డ్ అయింది. నియర్లీ 50 to 60 lakhs అనేది నా అమౌంట్ అనేది హోల్డ్ అవ్వడం జరిగింది. సో ఈ టైంలో కొంచెం నేను మైల్డ్గా స్లోగా ఉన్న టైంలో మా బ్రదర్ అయినటువంటి కజిన్ బ్రదర్ అయినటువంటి అభిరాజ్ సీతారాం గారు ఫోన్ చేసి, తమ్ముడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే, కొద్దిగా మైండ్లో డిస్టర్బ్ ఉండడం వల్ల ఒకసారి నీతో మాట్లాడే పని ఉంది, ఒక చిన్న పని ఉంది అని చెప్పేసానంటే, ఇలా ఆఫీస్ పెట్టాను నేను, నిడదోల కలుద్దాం రా అంటే నేను పని కట్టుకుని వెళ్ళాను ఆయన కలవడం కోసం. అదే రోజున మా టాప్ మోస్ట్ అప్లైనటువంటి బల్లా సత్యనారాయణ గారు అక్కడ ఉండడం జరిగింది. ఆయన సమక్షంలో ఆ సబ్జెక్ట్ నేను వినడం జరిగింది. వినడం కూడా ఆయన చెప్పారు, ఇలాంటి ఆపర్చునిటీ ఉంది, ఇలా ఒక బిజినెస్ ఉంది అని చెప్పనేసి. టోటల్గా నేను వినకుండా బిజినెస్ ఏంటి, దాని యొక్క ఇన్కమ్ ఏంటి, దానికి మనం చేయవలసింది ఏంటి అనే విషయాలు నేను క్లుప్తంగా దీన్ని తెలుసుకున్నాను. ఆ రోజైతే నేను వాళ్ళకి ఎటువంటి నా యొక్క రెస్పాన్స్ నేను ఇవ్వలేదు. ఆ నైట్ నేను చూశాను, నాకు కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో నైట్ 10:30, 11కి నేను యూట్యూబ్లో దానికి సంబంధించిన ప్రతి వర్డ్ నేను చెక్ చేయడం, చూడటం అనేది జరిగింది. అది చూసినప్పుడు ఎస్, మనం ఏ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నాం, మనకి ఏ కంపెనీ గురించి చెప్పారు, దానికి మనం పెట్టే ఎఫర్ట్ ఏంటి, వాటి క్లుప్తంగా వివరంగా దాని గురించి చూడడం జరిగింది. అట్ ది సేమ్ టైం దీన్ని మనం ప్రజల్లో తీసుకెళ్తే మనకు మంచి జరుగుతుందా, లేదు వాళ్ళకి మనం ఏమైనా హాని చేస్తున్నామా అనేది చూశాను. చూస్తే ప్రతి కామన్ వర్డ్కి, కామన్ పర్సన్కి, కామన్ ఫ్యామిలీకి, ఈచ్ అండ్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ వరకు కూడా వాడేటటువంటి రెగ్యులర్ ప్రోడక్ట్స్, కామన్ ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్స్ నేను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎస్ నేను వస్తున్నాను సోదరా అని చెప్పనేసి సీతారాం గారు కలిసి నేను నా యాక్సెప్టెన్స్ తెలియజేయడం జరిగింది. అయిన తర్వాత ఒక 2 days మనకి కొంచెం స్లో అయ్యాను, నాకున్న కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. బట్ నేను తర్వాత సీరియస్గా సిన్సియర్గా తీసుకుని ముందుగా నేను మా పేరెంట్స్కి ఇద్దరికి కూడా షుగర్ ఉంది, అలాగే మా మదర్కి వచ్చేసరికి బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ అవి ఉండడం జరిగింది. సో వాళ్ళకి నేను ముందు మా మదర్కి వాడాను షుగర్కి, ప్లస్ అలాగే గ్లూకోజ్ మైన్, కాల్షియము, స్పెర్లోనా, నీము వాడటం జరిగింది. ఆ రిజల్ట్ నేను ప్రత్యక్షంగా చూశాను. చూసి ఫుల్ ఫ్లెడ్జ్గా నేను బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏంటంటే, నేను ఇంతకుముందు ఇదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే విషయంలో నేను చేశాను. గతంలో 2005, 2006 and 2007 నేను చేశాను. దట్ ఈస్ గోల్డ్ ట్రస్ట్. ఆ యొక్క నెట్వర్కింగ్ మార్కెటింగ్లో నేను ఒక మంచి స్టేజ్కి వెళ్ళాను. విత్ ఇన్ 2 monthsలోనే దాంట్లో లీస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 11,500 rupees పర్ వీక్. అలాంటి బిజినెస్ నేను విత్ ఇన్ 1.5 month నన్ను రీచ్ అవ్వడం జరిగింది. టాప్ మోస్ట్ అందులో వచ్చేసరికి 75-1 lakh వెళ్ళే టైంలో ఎలక్ట్రానిక్ మీడియా చేసిన డిస్టర్బెన్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోయాం. ఆ రోజు నుంచి కూడా నేను మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఎంతోమంది వచ్చినప్పుడు నేను వెళ్ళలేదు. నా రెగ్యులర్ బిజినెస్ ఏదైతే అదే చేసుకుంటూ వెళ్ళాను. సో మళ్ళీ మంచి ఆపర్చునిటీ, మంచి బిజినెస్, మంచి ప్రోడక్ట్ మళ్ళీ మన మార్కెట్లో రావడం జరిగింది. చేసిన తర్వాత ఈ యొక్క బిజినెస్ నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది. ఆ యొక్క బిజినెస్కి విత్ ఇన్ 1 monthలోనే ఈ 6 ప్రొడక్ట్స్ అనేది 6 members జాయిన్ చేయడం, వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది బల్లా సత్యనారాయణ గారు అండ్ ఏఎస్ఆర్ గారు సపోర్ట్ నేను కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క బిజినెస్ని నేను చాలా సీరియస్గా చేస్తున్నాను. దీనికి ఏంటంటే మనం చేయవలసింది, మనం నమ్మాల్సింది ఒకే ఒక్క అడుగు మనం వెస్టేజ్ వైపు వేయగలిగితే, వేస్తే ఏంటని అడగచ్చు. వేస్తే మనతో పాటు 3 generations పాటు మనతో ఉంటామని చెప్తుంది వెస్టేజ్. ఒక్క అడుగు మనం వెస్టేజ్ వైపు వేస్తే 3 generations పాటు మనందరితోనూ ఉంటామని చెప్తుంది వెస్టేజ్. అంటే మనకి ఏదన్నా అయితే, ఐ మీన్ మా మిస్సెస్కి, తనకి ఏదన్నా అయితే పిల్లలకి, ఇలా 3 generations పాటు ఈ యొక్క కంపెనీ ఉంటామని చెప్తుంది. అది నేను నమ్మాను, చూశాను, ముందుకు వస్తున్నాను. సో ఈ యొక్క బిజినెస్ నాకు నచ్చింది, ఇన్వాల్వ్ అయ్యాను, సీరియస్గా చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా రండి, ఇన్వాల్వ్ అవ్వండి. థ్యాంక్ యూ. నా గోల్ అంటే నా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మంచి లీడర్స్గా తయారు చేయాలని, వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయాలని నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Good morning, Vestige. గుడ్ మార్నింగ్. Very good morning, everybody. My name is Parmesh. I coming from Talupu.
నేను ఈ స్టేజ్ రాకముందు నేను బయట కంట్రీలో 6 నెలలు వచ్చింది సింగపూర్. అలాగే మా ఫ్రెండ్ ఒక ఆయన పాత కంపెనీలో చేస్తా ఉంటే ఆయన ఒక 7 సంవత్సరాల నుంచి కాంప్లికేషన్ తప్ప ఆయన చూడడం లేదు. ఆయన సడన్ గా నేను వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత బయటకు మానేసి ఇక్కడ ఏం చేద్దాం అంటే చిన్న బొప్పాయి తోటి ఒక ఎకరంలో చేస్తుంటే ఆయన ఫోన్ చేసి ఇలా పలానా ఉంది, ఒక మీటింగ్ ఉంది రా చూద్దిగా నేను చెప్తే మీటింగ్ అటెండ్ అయ్యాను. తణుకు అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటో సుధాకర్ గారు అన్నట్టు మీటింగ్ అటెండ్ అవుతే ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే సింపుల్గా మనం ఏమి పెట్టుబడి అవసరం లేకుండా సింప్లిసిటీగా మనం ఆదాయం సంపాదించుకునే విధానం, దీంట్లో ఒక ఫోర్స్ లేదు, ఒకరిని ఎంకరేజ్ చేయడమే తప్ప ఒకరిని తొక్కేయడం అనేది లేదు. ఏమన్నా డౌన్లో ఎంత ముందుకు వస్తారో అంత ఎనర్జెటిక్గా మన అప్లయన్స్ కూడా మన సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకెళ్తారు. కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని దుక్కులు మనం పనిచేస్తాం, ఎవరైనా ఎదుగుదల చూస్తే తొక్కేయాలని చూసేవాళ్ళు తప్ప మనల్ని పైకి లాక్కొచ్చేవారు లేరు. ఇలా వెస్టేజ్లో ఏంటంటే మనల్ని పైకి లాక్కొచ్చేవాళ్ళు తప్ప తొక్కేవాళ్ళు అన్నది ఎవరు లేరు. సో దీన్ని ఎవరైనా సరే ఫస్ట్ ఏంటంటే మనం ఇందులోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అందులో అన్నీ అవసరం లేదు, 1, 2, 3 యూజ్ చేసుకుంటూ నేను అలాగే సప్లిమెంట్స్ అలోవెరా, స్పిర్లోనా, కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోప్లు కొన్ని తీసుకోవడం జరిగింది. అవి వాడిన తర్వాత నాకు రిజల్ట్ ఒక 5 days 4 daysలో నాకు కనపడింది. అదే నేను ఒక ఇద్దరికి షేర్ చేశాను. అలాగా నాకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికీ అవసరం లేదు, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మనం పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. మనం కొద్దిగా చెప్తూ ఉండటం వల్ల ఇందా సుధాకర్ గారు అన్నారు, మనం ఏదైతే మీటింగ్ నేర్చుకున్నామో అదే మనం ఒక రోజు చెబుతున్నాం. అలాగే మనకు తెలిసింది చెప్తే వాళ్ళు వాడటం వల్ల వాళ్ళు పెరుగుతూ పోవడం వల్ల ఎక్కువగా అది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, ఎక్కడో చైనాలో పుట్టింది, ఒకటి ముట్టిన ఎలా వచ్చేసింది మన దేశం అంతానే, మన పల్లెటూరు కూడా వచ్చేసింది. అలాగా మనం ఏదైనా ఒక వ్యక్తితో చెప్తేనే దాని గురించి అర్థమవుతుంది. మనం ఎందుకు లేక చెప్పడం అని ఒక మూల కూర్చుంటే ఉంటే ఏ పని జరగదు. మనకి ఏ పని అనేది జరగాలి, మన దేనికైనా ముందుకు వెళ్ళాలి, మనం సక్సెస్ అవ్వాలంటే మనలో ఉన్నది ఏంటి అన్నది ఆ నోటు మాట బయటకు రావాలి, ఎదుటి వ్యక్తికి ఆ సమాధానం చెప్పాలి, దాని గురించి ఫుల్గా అవగాహన ఉండాలి. ఏదైతే మనం చెప్తున్నామో అతని మైండ్లోకి వెళ్ళిన తర్వాత యూజ్ చేస్తే అతను ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది మనం నువ్వు చెయ్యు అనే అవసరం లేదు. సో నాకు ఇదే మన సప్లిమెంట్స్మే కాకుండా కుకింగ్ ఆయిలే కాకుండా మన పంట పొలాలకి వ్యవసాయానికి అవసరమైన ఇది అగ్రికల్చర్ సంబంధించినవి గ్రానైట్స్ ఒకటి యూనిక్ యాసిడ్ అని నా పప్పాయి మొక్కలు వేసిన వెంటనే 2-3 మన చుట్టుపక్కల ఉన్న చెప్తే ఎవరు ఎందుకు అన్నీ వస్తాయి అర్థమంటారు అన్నీ మీకు తెలిసిందే. అలా చెప్తే ఎవరు వినలేదు. నా పప్పాయి మొక్కలకి ఏదైతే చిన్న మొక్కలు ఉన్నాయో 1 month అయింది వేసినప్పుడే అవి కింద నుంచి చిగురించుకుంటూ వస్తుందోటే పక్కన ఉన్న తోట అయినా నా దగ్గరకు వచ్చి పరిగెట్టుకుని అడిగాడు. వెంటనే పట్టుకెళ్ళి ఇచ్చానమాట. సో దాని రిజల్ట్ ఏంటంటే ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మనం యూజ్ చేయడం వల్ల పక్క వాళ్ళకి కూడా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మనం ఏదైతే యూజ్ చేస్తాం మనం పక్క వాళ్ళు యూజ్ చేయించాలంటే మనకు తెలియదు, అలాగేం చెప్తాం, అలాగేం చెప్పలేము. సో వాట్ ఎవర్ మనం ఏదైనా వాడిన తర్వాత ఇంకొకరు షేర్ చేస్తే దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయని నా ఆలోచన. సో ఇది కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. గోల్ సార్ సార్ నా గోల్ వచ్చేసి ఈ రన్నింగ్ కల్లా పవర్ తీసుకోవాలని గోల్ సార్. సూపర్ సార్ మీరు పేరు శ్రీనివాస్ అండి. కావాలా అంటే నాకు కొత్త అండి, ఇది వచ్చి ఇండియా వచ్చి 3 నెలలు అవుతుంది. 8 సంవత్సరాలు ఉన్నాను నేను, 8 సంవత్సరాలు గల్ఫ్ కంట్రీలో ఉన్నాను. ఇక్కడ నాకు అంత అలవాటు ఇంకా ముందు నుంచి చెప్తున్నారు, ఒక 5-6 నెలల నుంచి నాకు ఎంకరేజ్ ఇలాగా బయట గంటల్లో కూడా మాకు ఉంది వెస్టేజ్ లైన్ చేయమని. నాకు అక్కడ ఖాళీ ఉంటుంది కదా లైఫ్లో, మేబీ 24 hours 16 hours నేను పనిచేస్తాను. దానివల్ల ఖాళీ అక్కడ వెస్టేజ్ నేను ఏం చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు గారు అంబేద్కర్ చెప్తున్నారు, అక్కడ 3 నెలలు అవుతుంది ఎమర్జెన్సీ వచ్చింది బాగోలేదని. తర్వాత అప్పుడు వెంకటేశ్వర ద్వారా మా నాన్నకి కాల్ ప్యాచర్ని ప్రశ్నిస్తున్నాం. వాడితో కావాలంటే అతను ఎంపవరింగ్ జాయిన్ చేయాలి. గోల్ అండి మైక్ దగ్గర పెట్టుకోండి. మీ గోల్
నా గోల్ అండి. అగ్రికల్చర్లో మొత్తం ఆర్గానిక్ వాడిగా చేద్దామని మా గోల్ మా ఏరియా. మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? సాధించమంటే అంటే ఏం లేదు, నాకు లైఫ్ అన్నీ ఉన్నాయి. నేను అగ్రికల్చర్లో ఆర్గానిక్లో సూపర్. అగ్రికల్చర్లో మన వెస్టేజ్లో ఆర్గానిక్ వాడిపోతామని చెప్పి మా ఏరియా. అంటే రైతుల్ని కాపాడాలి, జనాన్ని కాపాడాలి. సూపర్ కదా? రైతు రైట్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు పర్మిషన్ ఇస్తే మరి 19 మందిని సాధించిన వెంకటేశ్వరరావు గారికి నేను కూడా ఒక దండ వేద్దాం అనుకుంటున్నాను. రైట్, నేను అండ్ రామ్కోటి గారు అండ్ ఈశ్వర్ గారు పర్మిషన్ ఇస్తారా? రైట్. Okay, thank you so much, friends. Go to next level. Director, bronze director. Thank you so much. Yes. మరి ఫస్ట్ లెవెల్ వెస్టేజ్ లో ఇన్కమ్స్ ఉన్నాయి, 9 వేస్ ఆఫ్ ఇన్కమ్స్. అందులో మూడో ఇన్కమ్ కి వాటాదారులు కావచ్చు. ఆ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్. ఏ లెవెల్ అండి? ఎస్. డైరెక్టర్ బోనస్ అనేది కంపెనీ టర్న్ ఓవర్ లోంచి 4% తీసి పక్కన పెడతారు. 4%. ఉదాహరణకి 100 కోట్లు అయింది అనుకుందాం నెలకి. ఆ 100 కోట్లు 4 కోట్లు అయితే లాస్ట్ ఇయర్ 200 కోట్లు అయింది, 8 కోట్లు పక్కన పెట్టారు. అర్థమైందా సార్? అంటే ఆ 8 కోట్లకి మనం ఎవరు? వాటాదారులు. ఆ మూడో ఇన్కమ్ నుంచి అన్ని వాటాలే, అన్ని అన్ని వాటాలే. అయితే ఫస్ట్ వాటా డైరెక్టర్ బోనస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అటువంటి లెవెల్ అచీవ్ చేసిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఆల్ బ్రాంజ్ డైరెక్టర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. ఆల్ బ్రాంజ్ డైరెక్టర్స్ మనందరం బిగ్గరగా బ్రాంజ్ డైరెక్టర్స్ ఇన్వైట్ చేస్తాం. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్.